గుడిపల్లి కాలువ ఆధునీకరణలు ఆక్రమణలు తొలగించేనా? వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి కాకులెత్తికెళ్లే విస్తరేనా? ప్రశాంతం ఆదేశాలకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టగలరా? బుచ్చిరెడ్డిపాలెంలో గుడిపల్లి కాలువకు ఏళ్ల నాటి చరిత్ర ఉంది. డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఒకప్పటి పంట పొలాలను సస్యశ్యామలం చేసి రైతుల ముఖాలలో చిరునవ్వులు నింపిన పంట కాలువ కాలక్రమేణా జనాభా పెరగటంతో పంట పొలాలు కాస్త లేఅవుట్లుగా మారాయి. దీంతో అక్రమార్కులు భూబకాసురులా మారి 60 అడుగుల కాలువ కాస్త 3 అడుగుల మురికి కాలువగా మారింది. కాలక్రమేణా బుచ్చి నగర పంచాయతీగా విస్తరించడంతో భూముల విలువ అమాంతంగా పెరిగింది. 1/2 కిలోమీటర్ పరిధిలో విస్తరించిన వందల కోట్ల విలువ చేసే సుమారు 10 ఎకరాల విస్తీర్ణం గల ఈ కాలువ పరిధిలో అక్రమార్కుల కన్ను పడింది. కాలువ కట్టను అంచెలంచెలుగా ఆక్రమించి సుందరమైన అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు. కాలువ ఆక్రమణలకు గురి కావడంతో గుడిపల్లి కాలువ సాదాసీదా డ్రైన్ గా మారింది. ఈ కాలువను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు మామూళ్ల మత్తులో నిద్రావస్థలో తూలుతున్నట్లు నటిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మమ్మల్ని ఆపేది ఎవరు, అడ్డుకునేది ఎవరంటూ కాలరెగరేస్తూ చెలరేగిపోయి పక్కా షాపింగ్ కాంప్లెక్స్ సైతం నిర్మించారు. బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీగా ఉన్నప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోలేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అప్పటి పాలకులు సైతం దీనిని ఆక్రమణ చెరలో నుంచి విడిపించలేకపోయారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీగా రూపుదిద్దుకుంది. నగరాన్ని సుందరంగా విస్తరించాలంటే ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు మెరుగుపరచాలి. ఇందుకు బుచ్చిరెడ్డిపాలెం నడిబొట్టులో ఉన్న గుడిపల్లి కాలువ ప్రధాన సమస్యగా మారింది. ఈ కాలువపై ఆక్రమణలు పూర్తిగా తొలగిస్తే ఈ ప్రధాన సమస్యకు కళ్లం వేసినట్లే. తద్వారా విస్తరణతో పాటు నగర పంచాయతీకి వందల కోట్లలో ఆదాయ వనరులతో పాటు అభివృద్ధికి ప్రభుత్వ స్థలాలు సైతం ఏర్పడతాయి. కానీ ఈ దిశగా అధికారులు చర్యలు ఏమాత్రం చేపట్టలేదు. ప్రస్తుతం కోవూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గుడిపల్లి కాలువ ఆధునీకరణకు 50 లక్షలతో శ్రీకారం చుట్టారు. ప్రశాంతమ్మ గుడిపల్లి కాలువ పూర్తి స్థాయిలో వివరాలు సేకరించి కాలువ ఎంత మేర ఆక్రమణకు గురైందో వివరాలను పరిశీలించి కాలువపై ఆక్రమించిన బడాబాబుల ఆక్రమణలు తొలగిస్తే కోట్లలో నగర పంచాయతీకి ఆదాయం వస్తుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే సాదాసీదా నిరుపేదలు గుడారాలు వేసుకుని ఉన్న వారిని ఖాళీ చేస్తే మాత్రం ఇందులో ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలలో సైతం ఇటీవల ఆక్రమణల తొలగింపు ద్వారా కొరడా జులిపించి ప్రభుత్వ ఆస్తులను కాపాడిన సంఘటనలు లేకపోలేదు. ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో నిజాయితీకి మారు పేరు అంటూ బడాయిలు చెప్పుకుంటున్న నగర కమిషనర్ ఎమ్మెల్యే ఆదేశాలను ఆచరణలో పెట్టి ప్రక్షాళన కఠినంగా వ్యవహరించి అమలు చేస్తే బుచ్చిరెడ్డిపాలెం రూపురేఖలు మారు. ఎమ్మెల్యే గుడిపల్లి కాలువ ఆధునీకరణ చేపడతాం అనగానే ఎప్పటికే కొంతమంది బడాబాబుల గుండెల్లో రైళ్లు పడిగట్టున్నాయి. దీనిపై ఎమ్మెల్యే చర్యలు చేపడితే చిరస్థాయిగా బుచ్చిరెడ్డిపాలెం ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అయితే ఈ ఆక్రమణ తొలగింపుపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రజల పక్షాన నిలబడతారో లేదా అక్రమార్కుల సరసన చేరుతారో వేచి చూడాలి. దాన్ని ఏం చేయాలో చూడాలి. ఇంతకు ముందు వచ్చిన ఈ ఎమ్మెల్యేలందరూ ఏదో ఒకటి చేసి దాన్ని అట్లా తప్పిపుచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో వాళ్ళు మేము 30 ఏళ్ల నుంచి ఉన్నామమ్మా, మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఎలా బతకాలి అంటున్నారు. వాళ్ళకి ఒక దారి చూపించాలి, ప్రజలకు అన్యాయం జరగకూడదు. సో దీనికి నాకు ఇంకా కొంత సమయం కావాలి. సమయం తీసుకొని అన్ని చక్కదిద్దుతాం. ప్రజలకి ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజలకి ఇంపార్టెన్స్ ఇస్తాం. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. నేనున్నంత వరకు కోవూరు ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బందులు పడరు.
వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను. కార్యకర్తే ఈరోజు మనం ఏదైతే అనుకుంటున్నామో కార్యకర్తే అధినేత అని ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఇక్కడ ఉన్న మహిళలు, కార్యకర్తలు, నాయకులు నన్ను ఓన్ చేసుకొని నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అదేవిధంగా ఎవరు కూడా కార్యకర్తలన్నా మీకు అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఐకమత్యం అని ఈ రోజు మీరు చూశారు. దానికి నిదర్శనం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరూ ఒక మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఈ రోజు నా వైపు ఉన్నారు. ఇదే మాదిరి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం నాయకులు మొత్తం ఒక్క తాటి మీద నడవండి. అందరూ ఏ నాయకులైనా ఏ కార్యకర్త అయినా మీకు ఎవరికైనా అన్యాయం జరిగితే అలకలు వద్దు, వచ్చి నేరుగా నాతో చెప్పండి, మీ సమస్యలు చెప్పండి, మీ పనులు చేసుకోండి. అంతేగాని ఎవ్వరు కూడా మేడం నాకు అందుబాటులో లేదు, నాకు దొరకలేదు అని చెప్పి మాత్రం అనుకోవద్దు, అలగద్దు. ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త నాకు కావలసిన వాళ్లే. మీరందరూ కూడా నాకు ఈ రోజు ఈ మనోధైర్యాన్ని ఇచ్చినందుకు మరోసారి మీ అందరికీ కోవూరు ప్రజలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో సంవత్సరాల కిందట అనేక సంవత్సరాల నుండి రైతులకు కల్పతరువుగా రైతులకి అనేక రకాలుగా ఉపయోగపడుతూ గుడిపల్లి కాలువ ఉండింది. అటువంటి గుడిపల్లి కాలువను అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి అమ్మేయటం జరిగింది. వాళ్ళు కొంత అమ్మేస్తే అక్కడ ఉన్న ఇంటి యజమానులు మిగతా ఆక్రమించి గుడిపల్లి కాలువను కుదించేయడం వల్ల గ్రామంలో ఉండే మురికి నీళ్లు బయటకు పోకుండా ఎక్కడికక్కడ మురికి నీళ్లు నిలబడిపోయి దుర్గంధమైన వాసన వస్తుంది. అయితే చాలా మంది అధికారులు చెప్తున్నారు, మేము కాలువలను పునరుద్ధరిస్తాం, కాలువల ద్వారా మురికి నీటిని పంపిస్తామని. కాలువల్ని పునరుద్ధరించిన దాఖలాలు కానీ పూర్తిగా పూడికి తీసిన దాఖలాలు కానీ బుచ్చిరెడ్డిపాళెంలో లేదు. అయితే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడ పారుదల కాలువలున్నా, ఎక్కడ ఊటు కాలువలున్నా పక్కనే పొలం కొనడం, ఆ పారుదల కాలువలను, ఊటు కాలువలను పూర్తి చేసి వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా 2 ఎకరాల పొలం కంటే ఈ ఎకరా కాలువ పొలాన్ని ఆక్రమించుకొని 3 ఎకరాల రియల్ ఎస్టేట్ వేసి యథాచిగా కోట్ల రూపాయలు గణిస్తున్నారు. ఇక్కడ వేసిన ప్రతి లేఅవుట్లో పారుదల కాలువల్ని, ఊటు కాలువల్ని బుక్ చేయడం జరిగింది. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, బుచ్చిరెడ్డిపాళెం మండలానికి ఇరిగేషన్ కార్యాలయం ఉందా లేదా? ఒకవేళ ఇరిగేషన్ కార్యాలయం ఉంటే రియల్ ఎస్టేట్ దారులు, కబ్జాదారులు ఆ కాలువలను ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేసి ఫ్లాట్లు అమ్ముతుంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకున్నారు? దాంట్లో మీకున్న స్వలాభం ఏందని మేము ప్రశ్నిస్తున్నాం. ఎవరన్నా నిరుపేద కుటుంబానికి చెందినవాడు చిన్న బొంకు పెట్టుకున్నా సరే, లేదా బాడుగులు కట్టుకోలేక చిన్నపాటి గుడి చేసుకుంటే వెంటనే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ బొంకును తొలగించి ఈ గుడిసిని తొలగించే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎందుకు మీరు అండగా ఉండారని మేము ప్రశ్నిస్తూ, వెంటనే బుచ్చిరెడ్డిపాళెంలో వేసిన రియల్ ఎస్టేట్ ఎక్కడైతే రియల్ ఎస్టేట్ జరుగుందో పాతవి కానీ కొత్తవి కానీ వాటి మీద వెంటనే ఎంక్వైరీ చేయాలా. ఇటీవల కాలంలో అధికారులు చెప్తున్నారు, ఎంక్వైరీ వచ్చింది, ఎంక్వైరీ చేస్తాం, నిజ నిర్ధారణ తేలుస్తామని. ఆ ఎంక్వైరీ ఏమైంది, ఎక్కడికి ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందని చెప్పి వెంటనే ప్రజలకు సమాధానం చెప్పి కాలువలను కాపాడాలని, రియల్ ఎస్టేట్ దందాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.